రకరకాల ఇబ్బందులు. హార్ట్ ఇన్ఫ్లమేట్ అయితే హార్ట్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ ఇన్ఫ్లమేట్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, లోపల ఆర్గన్స్ ఇన్ఫ్లమేట్ అయితే వాపులు వస్తాయి. తెలుసా మీకు? సో టోటల్గా టూ మచ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మంచినీళ్ళు సరిగ్గా తాగపోవటమే. సో వాటర్ కంపల్సరీగా కొలత పెట్టుకొని తాగాలి. ఎంత తాగాలి అంటే ప్రతి 20 కిలోల బరువుకు ఒక లీటర్ నీళ్ళు తాగాలి, కొలత పెట్టుకొని తాగాలి. గుర్తొస్తే తాగటం రాంగ్, గుర్తు పెట్టుకొని తాగాలి. ఓకే, నెక్స్ట్ ఒక పర్ఫెక్ట్ డైట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే యూ నీడ్ టు లిమిట్ షుగర్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్. షుగరీ ఫుడ్స్, బ్యాడ్ ఫ్యాట్స్ని లిమిట్ చేసేయాలి. అర్థమవుతుందా? బ్యాడ్ ఫ్యాట్ ఎప్పుడైతే బాడీలోకి వెళ్ళుద్దో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు చాలా మంది 100లో 40% మందికి టైప్ 2 డయాబెటీస్ ఉంది. టైప్ 2 డయాబెటీస్ రావడానికి కారణం ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయట్లేదు ప్యాన్క్రియాస్. ఎందుకు ఇన్సులిన్ సరిగ్గా ప్యాన్క్రియాస్ పంపించలేకపోతుందంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, 120 ఏళ్ళు తినాల్సిన మనిషి 120 ఏళ్ళకి కావాల్సిన ఆహారం 30 ఏళ్ళకే ముగిస్తున్నారంట. తెలుసా మీకు? 120 ఏళ్ళు ఒక మనిషి ఎంతైతే ఆహారం తినాలో 30 ఏళ్ళలో తినేస్తున్నారంట. తినేసేసరికి మనిషికి రకరకాల ఇబ్బందులు. ఈరోజు షుగర్ రావడానికి కూడా కారణం ఇదే. విపరీతంగా తింటున్నారు, అది కూడా పిండి పదార్థాలు ఎక్కువ తినేస్తున్నారు, కావాల్సిన ఖర్చు పెట్టట్లా. లోపల ఆ ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ పంపించి 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 120 ఏళ్ళకి తగ్గట్టుగా ప్యాన్క్రియాస్ని దేవుడు డిజైన్ చేస్తే 30 ఏళ్ళకి నలిపి పడేస్తున్నాం దాన్ని. పొద్దున్న లెగిస్తే ఇడ్లీ, అట్టు, ఉప్మా, పూరి, 11ంటికి సమోసాలు, పునుగులు, బజ్జీలు, గారెలు, 1 గంటకి గట్టి భోజనం, అది కూడా వేపుళ్ళు, మొక్క, మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మంచూరియాలు, నూడిల్స్లు, పానీపూరీలు, ఇంకా వాటెవర్ బర్గర్లు, పిజ్జాలు, మళ్ళీ రాత్రికి 10ంటికి కూడా 12ంటికి బిర్యానీలు, కూల్ డ్రింక్స్. సో ఎప్పుడైతే మనం ఇలా డైట్ ఫాలో అవుతామో షుగర్లు వచ్చేస్తున్నాయి, బీపీలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే మనం డైట్లో షుగర్ కంటెంట్ తగ్గిస్తామో ఆటోమేటిక్గా షుగర్ తగ్గించాలి, బాడీలో బ్యాడ్ ఫ్యాట్స్ తగ్గించాలి. ఎంతమంది తగ్గించారు చేతుతారు? ఈవెన్ కొంతమందికి అలవాటు ప్రకారం రోజుకి 5 కప్పులు 10 కప్పులు టీ తాగేస్తారు. వయసు పెరిగే కొద్దీ లాక్టోస్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది మనిషిలో. చిన్న పిల్లలు పాలు తాగాలి, ఇంకా పెరిగే కొద్దీ తాగకూడదు పాలు. ఇంకా కొంతమంది నాకు చెప్తారు, రాత్రి పడుకోబోయింది ఒక గ్లాస్ పాలు తాగుతారు, తాగకూడదు. తాగితే నిద్ర పట్టుదు సార్, అదొక ఫోబియా అంతే. తాగితే నిద్ర పట్టకపోవటం కాదు, అది అలవాటు అంతే. సో ఈవెన్ వయసు పెరిగే కొద్దీ పాలు తాగటం కూడా తగ్గించాలి. అర్థమవుతుందా? అందుకనే టీ కాఫీకి రీప్లేస్మెంట్గా ఎఫ్రెష్ తాగొచ్చు. గ్రీన్ టీ యాంటీ ఆక్సిడెంట్స్ అంతే, హెల్త్కి చాలా మంచిది. ఎంతమంది టీ కాఫీలు తగ్గించారు చేతుతారా? పాలు తాగకూడదమ్మా, జాగ్రత్త. ఓకే, సో రేపు పొద్దున కాన్స్టిపేషన్ వస్తుంది, బ్లోటింగ్ ఎఫెక్ట్ వస్తుంది, డైజెషన్ సరిగ్గా అవ్వదు, మోషన్ సరిగ్గా నడవదు. వెళ్తే వాష్రూమ్కి వెళ్తే సినిమా చూసి వస్తారు, వాష్రూమ్లోనే న్యూస్ పేపర్ చదివేసి వస్తారు. అట్లా చేయకూడదు. వాష్రూమ్కి వెళ్తే ఇలా వెళ్తే అలా వచ్చేయాల, పని ముగించుకో. అర్థమవుతుందా క్లియర్గా? అర్థమవుతుందా క్లియర్గా? నెక్స్ట్ మన డైట్లో మనం చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యూ నీడ్ టు టేక్ ఎనఫ్ ప్రోటీన్. బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి సార్? ప్రతి కేజీ బరువుకు 1 గ్రామ్ ప్రోటీన్ తినాలి. మీరు 80 కిలోలు ఉంటే 80 గ్రాముల ప్రోటీన్, 100 కిలోలు ఉంటే 100 గ్రాముల ప్రోటీన్ తినాలి. ఇది యాజ్ పర్ ఆర్డిఏ. సో ప్రోటీన్ అనేది మీరు తాగే షేక్లో రోజుకి 16 గ్రాముల దాకా సుమారుగా వెళ్తుంది. పొద్దున పూట తాగే షేక్లో, మళ్ళీ రాత్రి తాగే షేక్లో 16 గ్రాములు వెళ్తుంది సుమారుగా. దాంతోపాటు మధ్యాహ్నం భోజనం పప్పు, పన్నీరు ఇట్లాంటివి తింటే కనుక ఒక 10 నుంచి 20 గ్రాములు వెళ్తుంది. దాదాపుగా ఒక 50 గ్రాముల దాకా మనం ఇస్తున్నాం. చాలా మంది ఏమంటారంటే ఈ షేక్ తాగితే మా కిడ్నీలో క్రియాటిన్ పెరుగుద్దా సార్, ఎందుకంటే దీంట్లో ప్రోటీన్ ఉంటుంది కదా సార్ అంటే, అసలు మనం తీసుకోవాల్సిన ప్రోటీన్ కంటే 30-40% మనకి షేక్స్లో ఇస్తున్నాం. ఇంకా 50% 60% ప్రోటీన్ మనం డైట్లో తీసుకోవాలి ఇంకా. కాబట్టి క్రియాటిన్ అంటే కిడ్నీ ఇబ్బంది వస్తుందా షేకులు తాగితే అంటే, ఈ షేకులు తాగితే ఇబ్బంది ఏమి ఉండదు, కంగారు పడమాకండి. అర్థమవుతుందా? అండ్ యునో ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో ఈ షేక్లో ఉండే ప్రోటీన్ పాల నుంచి తీసే ప్రోటీన్, వే ప్రోటీన్, సోయా నుంచి తీసే ప్రోటీన్. కాబట్టి ఇది ఈజీ డైజెస్టిబుల్ ప్రోటీన్ ఇప్పుడు మీరు తాగే షేక్స్. కాబట్టి ఎవరికి కూడా కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెసే ఉండవు. ఈ కొంతమంది ఈ మధ్య ఒక ఆయన పేరు ములాయం సింగ్ యాదవ్, తెలుసా మీకు? ములాయం సింగ్ యాదవ్ సీఎం, బీహార్ సీఎం అంటుంది కదా, ఉత్తరప్రదేశ్ సీఎం, ఎక్స్ సీఎం. వాళ్ళ అబ్బాయి 38 ఏళ్ళకి చచ్చిపోయాడంట. 38 ఏళ్ళే.
వాళ్ళ కొడుకు ఫుల్ ఫిట్నెస్ ఉంటుందంట. ఎందుకు చచ్చిపోయాడు అంటే ఒకటి వాళ్ళ ఏదో హార్ట్ ప్రాబ్లం ఉంది, అది వంశపారంపర్యంగా వస్తుంది. రెండోది ఏంటంటే ఆ జిమ్కి వెళ్ళినప్పుడు కొంతమంది జిమ్ లో స్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ వాళ్ళకి తెలియదు, బల్కీనెస్ రావటానికి, ఉబ్బినట్టు కనిపించడానికి వాళ్ళు స్టెరాయిడ్స్ ఇస్తారు. సో జిమ్ లో వాడే సప్లిమెంట్స్ అన్ని వాడకూడదు. అర్థమవుతుందా? సో జిమ్ లో సప్లిమెంట్స్ వాడాల్సినవి ఏమన్నా ఉన్నాయంటే ఎన్ఎస్ఎఫ్ సర్టిఫైడ్ అయితే వాడాలి. అంటే న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్ నుంచి తీసిన అయితే వాడాలి. సో కాబట్టి 90% జిమ్లో వాడే సప్లిమెంట్స్ అన్నీ కూడా అది మంచిదో కాదో మనకు తెలియదు, రుజువులు లేవు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫిట్నెస్ కోసం జిమ్లో ఏమైనా పిచ్చి డబ్బాలు తీసుకొని ఆ షేక్స్ లాగా తాగుతూ ఉంటారు. ఇంకా కొన్ని టాబ్లెట్స్ ఇస్తాడు. అదంతా ఆర్టిఫిషియల్గా బల్కీనెస్ రావడానికి, అట్లా లాంగ్ రన్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అర్థమవుతుందా క్లియర్గా? సో కాబట్టి ఈ హెర్బల్ లైఫ్లో మీరు హెర్బల్ లైఫ్ రీబిల్డ్ స్ట్రెంత్ కూడా ఉంది. జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఐడియా ఉందా? హెర్బల్ లైఫ్ రీబిల్డ్ స్ట్రెంత్ ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉన్నారో, వాళ్ళకి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, హంగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి సరిపోవట్లేదు మనం ఇచ్చే షేక్, వాళ్ళకి రీబిల్డ్ కూడా యాడ్ చేస్తాం. జిమ్కి వెళ్ళే వాళ్ళకి రీబిల్డ్ యాడ్ చేస్తాం. ఆ రీబిల్డ్ యాడ్ చేసినప్పుడు యునో ఒక్కో ప్యాకెట్లో 24 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. బట్ ఇట్స్ కేసిన్ ప్రోటీన్, వెరీ హెల్దీ అన్నమాట. సో ఒక దాంట్లో 24 grams ఆఫ్ వే అండ్ కేసిన్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇది చాలా ఇబ్బంది ఉండదు. తీసుకుంటాం వల్ల ర్యాపిడ్ అండ్ సస్టైన్ ప్రోటీన్ బిల్డింగ్ స్టేట్ అన్నమాట. నిదానంగా ప్రోటీన్ వెళ్తూ ఉంటుంది అండ్ సస్టైన్డ్. కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండదు. అండ్ హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్స్ ఏదైతే H24 రీబిల్డ్ స్ట్రెంత్ ఉందో ఎన్ఎస్ఎఫ్ సర్టిఫైడ్ అన్నమాట. అంటే న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఫుడ్ నుంచి తీసిందే. కాబట్టి దీన్ని తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే జిమ్కి వెళ్ళి బల్కినెస్ కోసం ఏదో పిచ్చి పిచ్చి స్టెరాయిడ్స్ అన్ని వాడతారని వాడుకోవడం. జాగ్రత్త. నోట్లోకి ఏది పడితే అది పంపించకూడదు. మనం ప్రతిదీ నోట్లోకి పంపించేటప్పుడు అది మంచిదా కాదా అని ఆలోచించి పంపించాల. అవునా కదా? వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్, వాట్ ఎవర్ యు ఆర్ డ్రింకింగ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకోలోపల మనం తీసుకునేది, తాగేది, తినేది అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందా, బాగు చేస్తుందా అని ఆలోచించి తినాలి. అర్థమయ్యేలా చెప్తాను మీకు ఇంకా క్లియర్గా చెప్పనా? ఇప్పుడు నూడిల్స్ ఉన్నాయి కదా, నూడిల్స్ ఉన్నాయి కదా, నూడిల్స్ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందా, బాగు చేస్తుందా? పాడు చేస్తుందా? పాడు చేస్తుంది అన్న వాళ్ళు చేయొద్దండి. పాడు చేస్తుందా? ఓకే, సరే. పిజ్జా ఉంది కదా, పిజ్జా పిజ్జా ఆరోగ్యాన్ని పాడు చేస్తుందా, బాగు చేస్తుందా? పాడు చేస్తుంది అన్న వాళ్ళు చేయొద్దండి. కానీ నూడిల్స్ ఇష్టపడతారా జనాలు, తినడానికి ఇష్టపడరా? అదే ఇష్టం జనాలకి. పిజ్జా అది డేంజర్, మైదా పిండి, అంత బేస్ అంతా మైదా. ఫారిన్ కంట్రీస్లో పిజ్జా బేసు గోధుమ పిండి, మన దేశంలో పిజ్జా బేసు మైదా పిండి. ఆ మైదా బాడీలోకి తిన్న తర్వాత ఆరోగ్యాలు పాడైపోతాయి. కరెక్ట్? సో ఇలా చూసుకుంటూ పోతే మనం తీసుకునే ఆహారం పొద్దు నుంచి రాత్రి దాకా తినేది కరెక్టా కాదా ఆలోచించి తినాలి. ఇక్కడ చాలా మంది తెలియదు పాపం, ఏదో కడుపుకి నిండాలని తినేస్తూ ఉంటారు. సో అందుకనే సుఖీబావుకి వచ్చిన తర్వాత డబ్బాలు ఇవ్వటం ఎంత ఇంపార్టెంటో, డబ్బాలు తీసుకోవటం, దాంతోపాటు అవేర్నెస్ సెషన్స్ కూడా మీరు అటెండ్ అయితే కనుక ఏం తినాలో ఏం తినకూడదో మీకు అర్థమైంది. అందుకనే చాలాసార్లు చెప్తాను, 90 days సుఖీబావులో మానకుండా టాపిక్ వినేవాడికి 91st డేకి మీ కుటుంబానికి మీరు కోచ్ అయిపోతారు. చాలా మందికి తెలియదు. కొంతమంది పిల్లలకి నోట్లో అన్నం పెడుతూ మా అబ్బాయి వేపుడు ఉంటేనే తింటారని చెప్పి, కడుపు నిండా తింటాడని చెప్పి వేపుడు చేసి పెట్టేస్తుంటారు చిన్న చిన్న పిల్లలకి. చిన్న చిన్న పిల్లలు 10 ఏళ్ల పిల్లలకి గ్యాస్ వస్తుంది తెలుసా? ఇంకా కొంతమంది చిన్న చిన్న పిల్లలకి డైమండ్ రింగ్స్ అని, లేస్ అని, కురుకురే ప్యాకెట్లు ఇవన్నీ కొని పెడుతున్నారు 10 ఏళ్ల పిల్లలకి. 10 ఏళ్ల పిల్లలకి, 5 ఏళ్ల పిల్లలకి లేస్ ప్యాకెట్లు, కురుకురే ప్యాకెట్లు కొని పెడితే రేపొద్దున వాళ్ళకి ఈ గట్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. అర్థమవుతుందా? సో కాబట్టి చాలా మందికి ఏం తినాలి, ఏం తినిపించాలో అవేర్నెస్ లేదు. సో సుఖీబావుకి వస్తే మీరు షేక్స్ ఇవ్వటమే కాకుండా ప్రతిరోజు ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ ఉంటాయి. సో అర్థమైందా? ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటారా? లాస్ట్ పాయింట్, ఒకటే పాయింట్. ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇది తీసుకుంటే కనుక షేక్ వెయిట్ లాస్ అవడానికి బాగా సపోర్ట్ అయితే, బాడీకి కావాల్సిన పోషకాలు అందుతాయి. రేపు పొద్దున్న బరువు తగ్గిన తర్వాత మళ్ళీ పెరగకుండా కాపాడుకోవడానికి కూడా ఈ మార్నింగ్ పూట హెల్దీ బ్రేక్ఫాస్ట్ కింద షేక్ తాగటం వల్ల సపోర్ట్ అవుతుంది. సో అందుకు నేను చాలాసార్లు చెప్తా, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో మార్నింగ్ ఒక్క పూటనే కనీసం షేక్ ఇవ్వండి వాళ్ళందరికీ కూడా.
వాళ్ళు ఇడ్లీ తింటారు, నేను షేక్ తాగుతా కాదు, వాళ్ళు కూడా షేక్ తాగనియండి. వాళ్ళు బరువు తగ్గకపోయినా పర్లే, తగ్గాల్సింది ఏం లేదు సార్, వాళ్ళు ఐడిల్ వెయిట్లో ఉన్నారు సార్. ఇట్స్ నాట్ అబౌట్ ఐడిల్ వెయిట్. వాళ్ళు బరువు తగ్గాలా తగ్గకూడదు అది కాదు. పొద్దున పూట ఎప్పుడైతే బాడీకి పోషకాలతో మన డే స్టార్ట్ చేస్తామో డే అంతా హెల్తీగా ఉంటాం, వెయిట్ గెయిన్ అవ్వకుండా మెయింటెనెన్స్కి కూడా సపోర్ట్ అయింది. ఎంతమంది ఇంట్లో అందరు షేక్స్ తాగుతున్నారు పొద్దున పూట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్? చేతుతారా? తాగండి అమ్మ, నష్టమేం కాదు. మనం చాలా డబ్బులు ఖర్చు పెడతాం పిచ్చి పిచ్చి వాటికి తెలియకుండానే. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ షేక్ 200 చిల్లర పడుతుంది కదా, ఇది అవసరమా అనుకుంటారు. ఇప్పుడు పొద్దున పూట టిఫిన్ ఆపేస్తున్నారు, మధ్యలో చిరుతిళ్ళు ఆపేస్తున్నారు, కూల్ డ్రింక్లు ఆపేస్తున్నారు, టీలు కాఫీలు ఆపేస్తున్నారు. ఆ డబ్బులు తీసుకొచ్చి దీంట్లో పెట్టుకుంటున్నారు అంతే. రెండోది, ఎప్పుడైతే మంచిగా బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తామో బాడీకి కాన్సన్ట్రేషన్ ఉంటుంది, మన మనం ఏదైతే వర్క్ చేస్తామో దాని మీద ఫోకస్ పెరుగుద్ది కాబట్టి ఎక్కువ సంపాదించవచ్చు. అర్థమవుతుందా? సంపాదనకి ఏం కరువు ఉండదండి. మీరు చక్కగా ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా సంపాదించవచ్చు. మా తాతగారు అనేవాళ్ళు, మనం చచ్చిపోవాల్సిందే ముసలోళ్ళమే కానీ వ్యాపారం ఎప్పుడు ముసలిది అవ్వదని. నిజమే కదా, వ్యాపారం ఎప్పుడు ముసలిది అవ్వదు. మనం మనం మన వయసులో అయిపోతాయి అంతే. కాబట్టి ఎప్పుడైనా వ్యాపారం చేసుకొని సంపాదించవచ్చు. ఇంకా మీరు షేకులు తాగారనుకో ఇంకా శ్రద్ధగా వ్యాపారం చేసేయచ్చు, ఇంకా బాగా సంపాదించవచ్చు. ఎందుకంటే ఫిట్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు, ఫ్యాట్ లాస్ అయింది, కండ పెరుగుద్ది, స్టామినా ఇంప్రూవ్ అవుద్ది, అన్ని ఆరోగ్య సమస్యలు అదుపులోకి రావడం స్టార్ట్ చేస్తారు, ఇంకా సంపాదించవచ్చు. బతికున్నంత కాలం సంపాదించవచ్చు. రేపొద్దున కొంచెం చిన్న వయసులోనే ఆరోగ్యాలు పాడైపోతే ఉన్న వ్యాపారాలు మూసుకోవాల్సి వస్తుంది. సార్ వ్యాపారం బాగుంది సార్, కానీ ఆరోగ్యం సహకరించట్లేదు సార్, అందుకని వ్యాపారం ఆపేసి అన్నోళ్ళు బోల్డ్ మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. వ్యాపారాలు బాగుంటాయి కానీ ఆరోగ్యం సహకరించదు. అదే ఆరోగ్యం సహకరించింది అనుకో 4 వ్యాపారాలు స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా ఇది ఖర్చు అనుకోమాకండి దయచేసి. మీ కుటుంబానికి మీరు పెట్టుకునే పెట్టుబడి. రేపొద్దున లక్షలు మెడికల్ బిల్ సేవ్ చేసుకుంటారు. ఓకేనా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, మనకి హెర్బల్ లైఫ్లో కొత్తగా ఏ రిలేటెడ్గా స్కిన్ టెస్ట్ వచ్చింది తెలుసా? మీకు ఎంతమందికి ఐడియా ఉంది? సో అంటే మన స్కిన్ని అది టెస్ట్ చేసి మన స్కిన్లో ఉన్న ఇబ్బందులు ఏంటో అది చెప్పేస్తుంది. సో దీనికి సంబంధించి ప్రోగ్రాం రేపు సాయంత్రం 6ంటికి ఉంది. సో అన్ని సుఖీభావ సెంటర్స్లో స్కిన్ టెస్ట్ అండ్ స్కిన్ స్పా. హెర్బల్ లైఫ్లో స్కిన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి తెలుసా మీకు? క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్, సీరం అని చెప్పి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అనమాట. చాలా మంది పిచ్చి పిచ్చి సీరంలు కొనుక్కొని పిచ్చి పిచ్చి క్రీములు కొనుక్కొని దాంట్లో కెమికల్స్ ఉంటాయి, ఆ కెమికల్స్ వాడేస్తూ ఉంటారు. బట్ హెర్బల్ లైఫ్ ఏం చేసిందంటే ఆయుర్వేదిక్తో స్కిన్ ట్రీట్మెంట్కి కావాల్సిన స్కిన్ ప్రొసీజర్ స్టార్ట్ చేసింది అనమాట. బట్ ఇక్కడ కేవలం స్కిన్ ట్రీట్మెంట్కి కావాల్సిన క్లెన్జర్, టోనర్, సీరం, మాయిశ్చరైజరే కాకుండా రేపు సాయంత్రం 6ంటికి మీ స్కిన్కి అందరికీ టెస్ట్ చేయొచ్చు. టెస్ట్ చేసి ఈ స్కిన్లో ఏం ఇబ్బందులు ఉన్నాయి చూసి దాన్ని బట్టి హెర్బల్ లైఫ్ కంపెనీయే ఏ ప్రోడక్ట్ వాడితే మీకు సూట్ అయిద్దో చెప్పుద్ది. అర్థమవుతుందా క్లియర్గా? ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇది జూమ్లో జరగదు, అన్ని క్లబ్లో సుఖీభావ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో అన్ని సెంటర్స్లో జరుగుద్ది. ఓకే. అండ్ టైమింగ్స్ ఏంటంటే 6 to 8. దీనికి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది, 200 రూపీస్ పే చేసుకోవాలి. స్కిన్ డెమో చేస్తాము, స్కిన్ టెస్ట్ చేస్తాము, మీ స్కిన్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో మీకు రెడీమేడ్గా ఒక మెయిల్కి పంపించడం కానీ చెకప్ షీట్ తీసి ఇవ్వటం కానీ, లైక్ మీ బాడీ ఎలా అయితే చెకప్ షీట్ చేసుకుంటున్నారో అలానే స్కిన్కి కూడా ఒక చెకప్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇది అడ్వాన్స్డ్, భారతదేశంలో మొట్టమొదటిసారి హెర్బల్ లైఫ్ కంపెనీనే ఈ స్కిన్ టెస్ట్ని తయారు చేసింది. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతారు హెర్బల్ లైఫ్ కంపెనీకి. కేవలం జస్ట్ ప్రొడక్ట్లు అమ్మేయటం కాదు, మీ స్కిన్కి కావాల్సిన ప్రోడక్ట్, మీ స్కిన్లో ఏ లోపాలు ఉన్నాయో చూసి ఆ స్కిన్కి కావాల్సిన ప్రోడక్ట్ హెర్బల్ లైఫ్ కంపెనీ రికమెండ్ చేస్తుంది త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, త్రూ టెస్ట్ అనమాట. ఓకే. సో రేపు ఈవినింగ్ జరుగుద్ది అన్ని సుఖీభావ క్లబ్స్లో. యాక్చువల్గా ఫ్లైయర్లో 5ంటికి ఉంది, బట్ 5ంటి కంటే ఎండలు ఉంటాయి కాబట్టి రాలేరు, కాబట్టి దాన్ని టైమింగ్స్ మార్చాం. 6 to 8 ఒక 2 hours అనమాట. ఓకే. సో ఇది ఫ్రీ కాదు, దయచేసి గమనించండి. 200 రూపీస్ యాక్చువల్గా ఈ స్కిన్ టెస్ట్ కానీ స్కిన్ శాంప్లింగ్ అని 1000 రూపీస్ వర్త్, బట్ సుఖీభావాలో 200 రూపీస్కే ఉంటుంది అనమాట. సో ఏ క్లబ్లో ఉండే వాళ్ళైనా సరే ఆ క్లబ్కి వచ్చేయండి. ఓకే. అండ్ జూమ్ సెక్షన్ ఉండదు, ఎందుకంటే టెస్ట్ చేయాలి కాబట్టి అది లైవ్గానే టెస్ట్ చేస్తారు. ఓకే. రేపొద్దున అందరు టెస్ట్ చేయించుకుంటారా? మీరు అందరు టెస్ట్ చేయించుకుంటారా? మీ రక్తం 1/2 లీటర్ కావాలి, మరి ఇస్తారా? ఓ అమ్మ మేము రామంటారా? రక్తం ఏం తీయం, కంగారు పడమాకండి. ఓకే. జస్ట్ స్కాన్ చేసి
అది టెస్ట్ ఇచ్చేస్తుంది. ఓకే, ఎంతమంది వస్తారు రేపు మరి సాయంత్రం? ఆలోచించిన ఆశాభంగం, మంచి తరుణం మించిన దొరకదు. ఇంకేమైనా ఉన్నాయా? దట్స్ ఇట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీ బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సార్, ఎస్ సార్. త్వరగా. ఈజీ మెథడ్స్. ఎందుకంటే మీ దగ్గర అందరం గెలుస్తున్నాం కానీ తాగట్లేదు. Happy birthday to you. Happy birthday, happy birthday.